నమస్తే వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సహస్ర. ముందుగా మీ అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. సో ఈ సందర్భంగా పురస్కరించుకొని ఈరోజు టీడీపీ భవన్లో టీడీపీ నాయకులంతా కూడా ఇక్కడికి వచ్చి పతాకాన్ని అయితే ఎగరవడం జరిగింది. అదేవిధంగా ఎన్టీ రామారావు గారిని తలుచుకొని ఈ మధ్యన వీళ్ళందరూ కూడా ఈ విషయం గురించి మాట్లాడుతూ ఉన్నారు. భారతరత్న కూడా ఇస్తే బాగుంటుందని కూడా ఆ విషయాన్ని కూడా తీసుకురావడం అయితే జరిగింది. సో దీని గురించి మరిన్ని వివరాలు ఈరోజు మనతో మాట్లాడనుకున్నారు. ప్రస్తుతం మనతో పాటు సింగరేణి కాలరీస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఏడుకొండలు గారు, రాష్ట్ర కార్యదర్శి టీడీపీ. నమస్తే సార్. నమస్తే. సో ఇప్పుడే గణతంత్ర దినోత్సవ వేడుకనైతే జరుపుకున్నారు. సో ఏం నడుస్తుంది పార్టీలో? ఇక్కడ గణతంత్ర దినోత్సవం ముందుగా ప్రజలందరికీ అదేవిధంగా నాయకులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఇక్కడ రాబో కాలంలో నారా చంద్రబాబు నాయుడు గారిని చీఫ్ మినిస్టర్గా చూడాలనేది మా యొక్క ఆశయం, ఈ యొక్క బలం అనేది మేము తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి అభివృద్ధి కానివ్వండి, ఈ రోజున డాక్టర్ నందమూరి తారక రామారావు గారు చేసినటువంటి అభివృద్ధి కానివ్వండి చూసి ప్రజలందరూ కూడా తెలుగుదేశం పార్టీ వైపే ఉన్నారని మేమందరం నిక్కుచగా చెప్పగలుగుతా ఉన్నాం. ఈ రోజున ఈ యొక్క పట్నంగా పిలుచుకోబడే ఈ హైదరాబాద్ నగరం కూడా తీర్చిదిద్దినటువంటి నాయకులు డాక్టర్ నందమూరి తారక రామారావు గారు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మేము తెలియజేస్తూ ఉన్నాం. ఈ రోజున యావత్ తెలంగాణ దేశంలో ప్రపంచంలో పేరుగాంచినటువంటి తెలంగాణ రాష్ట్రం ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారి ఆశయాలకు అనుగుణంగా నారా చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి అభివృద్ధికి అనుగుణంగా చేసినటువంటి అభివృద్ధి తప్ప ఏ ఒక్క నాయకులు కానీ ఏ ఒక్క పార్టీలు కూడా చేయలేదని చెప్పని మేము స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాం. అయితే పద్మవిభూషణ్ అనేది చిరంజీవికి రావడం మనం గమనిస్తున్నాం. అయితే అదేవిధంగా ఎన్టీ రామారావు గారికి భారతరత్న కూడా ఇస్తే బాగుంటుందని చెప్పేసి టీడీపీ నాయకుల నుంచి కానీ లేదంటే ఎంతోమంది అభిమానులందరూ ఎప్పటి నుంచో విన్నవించుకున్నటువంటి ఆర్జీ, దీనికి మరి ఎటువంటి స్పందన లభిస్తుందంటారు కేంద్రం నుంచి? బ్రహ్మాండంగా కేంద్రము ఈ రోజున ఒక 100 రూపీస్ కాయిన్ మీద ఎన్టీ రామారావు విగ్రహాన్ని వాళ్ళు ఆవిష్కరించినందుకు ముందుగా కేంద్ర ప్రభుత్వానికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా డాక్టర్ నందమూరి తారక రామారావు గారికి భారతరత్న అవార్డు కూడా ఇచ్చి యావత్ తెలుగు ప్రజలందరినీ చొరవ తీసుకోవాలని చెప్పని మా యొక్క తెలుగుదేశం పార్టీ యొక్క నియమావాలని చెప్పని తెలియజేస్తా ఉన్నాం. సో ఇంకా ఎలా ఉందంటే పార్టీ కార్యాచరణ ఈ మధ్యన చూసుకున్నట్లయితే ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ కుటుంబాన్ని ఉద్దేశించి కొన్ని మాటలు అయితే చెప్పారు. కావాలని బాబాయ్ని అప్పుడు పోటీకి దింపారు, ఇప్పుడేమో చెల్లెల్ని దింపారు. సో వీళ్ళంతా కావాలని చేస్తున్నారు, ఇదంతా కూడా వెనుకుండి చంద్రబాబు నాయుడు చేయిస్తున్నారని అంటున్నారు. ఈ విమర్శలను ఎలా విధంగా తీసుకుంటారు? ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు చేసేటటువంటి పనులు ప్రతి ఒక్క ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్యకర్త కాదు ప్రజలందరికీ కూడా తెలుసు. ఎవరు ఈ యొక్క మాయమాటలు చెప్పి ఈ యొక్క ప్రభుత్వాన్ని ఏర్పరచుకున్నాడో ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి రాను రాను కూడా ఒక క్షీణితుడిలాగా తయారవుతా ఉన్నాడు. చంద్రబాబు నాయుడు గారు బలంగా తయారవుతున్న కుట్రతో జగన్మోహన్ రెడ్డి గారు చేసేటటువంటి పనే తప్ప ఈ యొక్క తెలుగుదేశం పార్టీకి ఎటువంటి సంబంధం లేదని చెప్పని మా తెలుగుదేశం పార్టీ పక్షాన్ని తెలియజేస్తా ఉన్నాం. సో ఇంకా అంతేకాకుండా ఇప్పుడు షర్మిల గారు అక్కడ పార్టీ పెట్టారు కదా, మరి దానికి ఎటువంటి స్పందన లభిస్తుంది ఏపీలో? చూడండి అమ్మా, ఎంతో మంది ఎన్నో ప్రభుత్వాలు పెడతానే ఉంటారు, ఎంతో మంది వస్తూనే ఉంటారు, నాయకులు వస్తూ ఉంటారు, ముఖ్యమంత్రులు అవుతాను అనుకుంటారు. కానీ అదన్నీ ఒట్టి కళ్ళమాట అమ్మ. అది ఎవరికి ఎట్లా ఉన్నాను అనేది ప్రజలే బుద్ధి చెప్తారు, ప్రజలే నిర్ణేతలు. కాబట్టి తెలుగుదేశం పార్టీ అక్కడ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణం చేస్తారని చెప్పని మేము తెలియజేస్తాను. సో 2024 ఎన్నికల్లో టీడీపీకి ఎన్ని సీట్లు వస్తాయని మీ అంచనా? అమ్మ మేము 175కి 75 అని చెప్పము అమ్మ. 100% చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రికి కావాల్సిన సీట్లు కూడా మా తెలుగుదేశం పార్టీ గెలిపించుకుంటారని చెప్పని తెలియజేస్తా ఉన్నాం. సో ఇదండి. సో ఏడుకొండలు గారు చెప్తున్నారు, ఖచ్చితంగా మేమంతా ముందుండి తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాం. కాబట్టి ఈసారి మాత్రం ఖచ్చితంగా 2024 ఎన్నికల్లో అన్ని సీట్లు కాకపోయినా ఖచ్చితంగా మెజారిటీ స్థానంలో అయితే ఖచ్చితంగా ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు. థ్యాంక్ యూ.